ఈరోజు కాకరకాయ ఫ్రై చేసుకుందాం అండి. ఈరోజు కాకరకాయ ఫ్రై అంటే ఇవి ఒక వారం వరకు స్టోర్ ఉంటుంది. ఇప్పుడు ఆయిల్ని ఒక బాండిలో వేసుకోవాలి. ఇలా పోసుకొని బాగా కాగాక కాకరకాయని ఇలాగా కట్ చేసుకున్నా ఇవి నూనెలో వేసేసి వేయించుదాం. ఇవి ఒక వారం వరకు స్టోర్ ఉంటాయండి. చాలా బాగుంటుంది. 1 వీక్ బాగా అంటే ఒక గ్లాస్లో వేసి టైట్గా మూత పెట్టేస్తే ఒక 1 వీక్ వరకు తినొచ్చు. బాగా ఫ్రై కావాలి, అప్పుడే ఇవి టేస్టీగా ఉంటాయి. ఇలా ఫ్రై చేసుకోవాలి. ఇలాగా ఎర్రగా కాల్చుకోవాలి. ఇలాగా అన్నీ అంటే ఒక కేజీన్నర పైన అలాగా ఇలా కాల్చుకొని స్టోర్ చేసుకొని పెట్టుకుంటే మనకి ఎప్పుడైనా అన్నం పప్పు చేసుకున్నప్పుడు ఇది యూస్ఫుల్గా ఉంటుంది. ఇప్పుడు ఇలా ఫ్రై చేసాం కదండి, ఇందులో ఎల్లిపాయ ముద్ద వేసుకోవాలి. ఇలా ఎల్లిపాయలని దంచుకోవాలి. ఇప్పుడు కారము సాల్ట్ వేసుకుందాం. ఇప్పుడు వీటిని కలుపుకుందాం. ఇప్పుడు మనకి కాకరకాయ ఫ్రై అంటే నిలువ ఉండే కాకరకాయ ఫ్రై రెడీ. ఇది ఎలాగైనా తినొచ్చు, రైస్లో కానీ రొట్టెలో కానీ చపాతీలో కానీ చాలా బాగుంటుంది. ఓకే, ఎప్పుడైనా మనకి టేస్ట్గా అనిపించినప్పుడు ఇలాగా ఫ్రై చేసుకొని ఎల్లిపాయలు దంచేసుకొని కొద్దిగా సాల్ట్ కారం వేసుకుంటే అయిపోయిందండి. చాలా టేస్ట్గా ఉంటుంది. ఇది ఒక 1 వీక్ వరకు నిల్వ ఉంటుంది. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి.